వరంగల్ జిల్లా ఇల్లందులో గాంధీ విగ్రహాన్ని గుర్తులేని వ్యక్తులు ధ్వంసం చేశారు. మధ్యలో కొంతమంది వ్యక్తులు గాంధీ విగ్రహం పగలగొట్టారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్ధన్పేట మండలం ఇల్లంద గ్రామంలో 1981లో ముద్రా సంఘం ఇక్కడ గాంధీ సెంటర్ అని చెప్పి వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనకు స్వాతంత్రం తెచ్చి శాంతియుతంగా పోరాడిన వ్యక్తులలో మనకు గాంధీ గారు ఒకరు. వారు మన స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ మెయిన్ సెంటర్లలో అందరూ పెట్టుకున్నారు. వాళ్ళు ముద్రా సంఘం పెట్టుకున్నారు. దీన్ని నిన్న రాత్రి ఇక్కడ కొంతమంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని కట్టిరగొట్టి దాన్ని ధ్వంసం చేసిండ్రు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిందో వాళ్ళను తక్షణమే వాళ్ళను శిక్షించాలని, వాళ్ళను గుర్తించాలని కోరుకుంటున్నాం. పోలీసు వారు కూడా గస్తీ తిరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దీని గురించి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఈ రోజులలో గాంధీ లేని గ్రామం అంటూ లేదు. ప్రతి స్కూల్లో గాంధీ ఉన్నది. ప్రతి గ్రామంలో కూడా గాంధీ విగ్రహాన్ని పెట్టుకున్నారు మనం. ఎందుకంటే మన స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి. గత 40 సంవత్సరాల క్రితం మా ముదిరాజ్ సంఘం కులంలోకి వెళ్ళి ఇక్కడ ఈ సెంటర్లో గాంధీ పెడితే బాగుంటుందని దీనికి ఒక గాంధీ సెంటర్ లాగా పేరు వచ్చే విధంగా ఒక తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరు ఆకతాయిలు అనుకోకుండా రాత్రి 11-12 గంటల ప్రాంతాన కరెంట్ ఆఫ్ చేసి మరి తాగిన వారు కావాలని చేసిందా, ఒకవేళ డ్రింక్ చేసి ఎక్కువ పగలగట్టిలా ఏం జరిగిందో తెలియదు. కానీ అలాంటి వారిని ఒక పోలీసు వారు గుర్తించి వెంబడే దోషులను శిక్షించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే గ్రామాలలో కానీ ఇంకెక్కడ కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు పోలీస్ గస్తీని కూడా పెంచాలి. ఎందుకంటే ఇవన్నీ స్వాతంత్రం ఇచ్చేటువంటి గాంధీకే రక్షణ లేకపోతే ఇక మనకు అందరికీ ఎలా ఉంటుంది.